హలో బ్యూటిఫుల్ పీపుల్, ఈ రోజు నేను ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చెప్తా. ఫస్ట్ మీరు అందరూ సర్ప్రైజ్ అయినారు కదా, ఏంటి ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఏంటి అని. నేను అలానే సర్ప్రైజ్ అయ్యా. హీరో నాని గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారనమాట, నాకు ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఇష్టం అని. అదే నేను యూట్యూబ్ లో సెర్చ్ చేసా, బట్ ఓన్లీ 2-3 వీడియోస్ అలానే ఉన్నాయి. సో మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుందా అని ట్రై చేసిన. ఫస్ట్ అయితే రైస్ కుక్ చేసేసుకొని దాంట్లో మనం ఆవకాయని మిక్స్ చేసుకోవాలి. ఆవకాయ పచ్చడి అంటే ఎంత మందికి ఇష్టమో డెఫినెట్లీ కామెంట్ చేయండి. బికాజ్ అందరికి మాక్సిమం 100% ఆఫ్ పీపుల్ విల్ లైక్ దట్. ఎందుకంటే చాలా టేస్టీ ఉంటది. అలా మిక్స్ చేస్తుంటేనే ఇలానే తినేయాలనిపిస్తుంది. బట్ మనం ట్రై చేద్దాం అనుకున్న ఐటమ్ డిఫరెంట్ కదా, సో కాసేపు వెయిట్ చేయాలి అని చాలాసేపు కంట్రోల్ చేసుకున్నాను నేనైతే. చాలా తినాలనిపిస్తుంది, కలుపుతా ఉంటే తినాలి అనిపిస్తుంది. కానీ నేను చేయాల్సిన ఐటమ్ ఏంటి, ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్. సో ఒక 10 minutes వెయిట్ చేద్దామని అలా కంట్రోల్ చేసుకొని ఉన్నా అనమాట. సో ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో కాస్త ఆయిల్ యాడ్ చేసుకొని మీ తాలింపు గింజలు అలాగే జీలకర్ర ఇలాంటి ఇంగ్రీడియంట్స్, తాలింపులో వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత అందులో కాస్త ఆనియన్స్, మిర్చి కూడా యాడ్ చేసేసుకోండి. యాక్చువల్ గా నేను చూసిన దాంట్లో అందరూ ఆనియన్స్, మిర్చి యాడ్ చేయాల, బట్ నేను యాడ్ చేస్తున్నా ఎందుకంటే మనకి కొంచెం టేస్టీగా అనిపించాలి కాబట్టి. సో నేను కొన్ని ఆనియన్స్ అలాగే మిర్చి కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకున్నా. దాని తర్వాత ఇందులో కాస్త జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసేసుకోండి. ఇలానే కాకుండా వేరే ప్రొసీజర్ లో కూడా చేసుకోవచ్చు, లైక్ ఫస్ట్ ఎగ్ ఆమ్లెట్ లా చేసి అలా కూడా చేసుకోవచ్చు. బట్ నేను ఒకసారి ఇలా ట్రై చేద్దామని చేస్తున్నా. ఇందులో కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటా, అంటే లిటిల్ బిట్, అలాగే కాస్త సాల్ట్. ఎందుకు ఇవి యాడ్ చేస్తున్నా అంటే మనం ఇందాక ఆవకాయ పచ్చడి కలుపుకున్నాం కాబట్టి సరిపోతుంది, కానీ ఆనియన్స్ కి వీటన్నిటికి కూడా కావాలి కాబట్టి అందులో కాస్త చిల్లీ పౌడర్, మసాలా, సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోండి. దాని తర్వాత నేను ఒక 3 eggs తీసుకుంటున్నాను. నాకైతే ఎగ్ పగలగొట్టడం అయితే అస్సలు రాదు, ఎంత ట్రై చేసినా రాదు మంచిగా. దానికి ఒక నానా కష్టాలు పడాలి అది ట్రై చేయడానికి. సో సక్సెస్ఫుల్ గా నేనైతే ఇందులో వేసేసాను. సో ఇవి కొంచెం లిటిల్ బిట్ ఫ్రై అయిపోయిన తర్వాత బాగా మిక్స్ చేయండి. ఈ ఎగ్ అనేది బాగా ఫ్రై అయిపోయాక ఇందులో మనం రైస్ యాడ్ చేసుకోవడం, అంటే లైక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా అనమాట. ఇప్పుడు నేను ఆవకాయ మిక్స్ చేసిన రైస్ ని తీసుకొని వచ్చేసి ఇందులో యాడ్ చేస్తున్నా. ఇందులో యాడ్ చేసిన తర్వాత ఒక 2-3 minutes ఉంటండి, చాలు, సరిపోతుంది. దాని తర్వాత మన ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఈ ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ లో కాస్త లెమన్ అలాగే కొంచెం ఆనియన్ తో మిక్స్ చేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్లీ మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. నేనైతే ఈరోజు థమ్స్ అప్ తో ట్రై చేస్తున్నా, చాలా బాగుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.